వివరింతలపాడు గ్రామంలో దారుణం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. చంద్రలపాడు మండలం వివరింతలపాడు గ్రామంలోని నిరుపేద ముస్లిం మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన తెలుగుదేశం నాయకుడు, బాధితురాలికి అండగా నిలిచిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ జగన్మోహన్ రావు. చంద్రలపాడు మండలం వివరింతలపాడు గ్రామంలో నిన్న రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై కొత్త ప్రవీణ్ అనే తెలుగుదేశం నాయకుడు దాడి చేసి అత్యాచార ప్రయత్నం చేసి అసభ్యకరంగా ప్రవర్తించి బూతులు తిట్టి మిమ్మల్ని ఎవరు కాపాడుతారో చూస్తానని బెదిరింపులు చేశాడు. గాయాల పాలైన బాధితురాలు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ పోలీసులకు సమాచారం తెలిపినా కానీ ఎవరూ స్పందించలేదు. ఈ సమాచారం తెలుసుకున్న నందిగామ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు బాధితులకు అండగా నిలిచారు. బాధితులను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి ఫిర్యాదు చేసి నిందితులను కఠినంగా శిక్షించి బాధితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జగన్మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ నిన్న జరిగిన ఘటనపై పోలీసులు ఇంతవరకు కూడా నిందితుడిపై చర్యలు తీసుకోలేదని అన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని, వారికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజలకు మహిళలకు రక్షణ కరువైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మాట్లాడితే తాగి మా ఇంటి మీదకి వస్తున్నాడు, మాకు రక్షణ కావాలని మేము పోలీస్ స్టేషన్ ఎక్కాము. మేము ఇద్దరం ఉండేది ఆడపిల్లలు. మా అమ్మ నాన్నగారు చనిపోయారు. మా అమ్మ చనిపోయి 5 నెలలు అయింది, మా నాన్నగారు చనిపోయి సంవత్సరం అయింది. మేము ఇద్దరమే ఉండేది. మా అన్నలు ఒకళ్ళు ఏటుల్లో ఒకళ్ళు కోపుల్లో ఉంటారు. మేము ఇద్దరం అనాథలము. వాళ్ళు వచ్చి పోతా ఉంటారు. మాకు రక్షణ కావాలని మేము ఇక్కడికి వచ్చాము, స్టేషన్ కాడికి వచ్చాము. మాకు న్యాయం చేయాలని మేము ఎస్ఐ గారికి అడిగాము. అదేంటి జరిగింది. ఆమె చూస్తే పిచ్చి పిల్ల, ఆమెకేమి తెలీదు. మాట్లాడితే ఆమె మేనకు వెళ్తాడు తాగొచ్చినప్పుడల్లా. మా ఇంటి ముందు తొంగి తొంగి చూస్తాడు. రాత్రి కూడా మేము కేసు పెట్టి వెళ్ళాక వచ్చేసాడు. ఇంటి ముందు 2 మాటలు తిరిగాడు. తిరిగి ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నాడు. మేము రాత్రి రాలేదు, పోలీసులు రాలేదు, ఆ అబ్బాయిని పట్టుకోలేదని మేము పొద్దున్నే ఇక్కడికి వచ్చాము. వీడియో ద్వారా వచ్చేసాము. అది జరిగింది.